రే శివ, మళ్ళీ తిట్టెళ్ళిపోతావరా? ఇన్నాళ్ళు మనం ఉన్న ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇదేనారా? రే అలా అనకరా. నీ బెస్ట్ ఫ్రెండ్ కాకపోతే వచ్చి నీకు ఎందుకు సంజాయిషి ఇచ్చుకుంటా? ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదురా. ఏం చేద్దాంరా? నువ్వేమో ఇట్లా మాట్లాడుతున్నావు. సర్రా ఆడు. అరే నీకేదైనా జరిగితే నాది మాత్రం బాధ్యత కాదురా. దా దా ఆడుదా. బ్యాటింగ్ చేయి, ఫీల్డింగ్ బౌలింగ్ వేరే వాళ్ళు చేస్తారు. మన బ్యాచ్ లోనే ఉన్నారు, వాళ్ళు చేద్దాం. ఒక్క బ్యాటింగ్ చేస్తే చాలరా. రన్స్ కూడా నేను బైరనర్ని ఏర్పాటు చేస్తాను. నువ్వు మాత్రం బ్యాటింగ్ వర్క్ చేయి, ఓకేనా? నీకేం కాకూడదు. మ్యాచ్ మనం ఎలా అయినా గెలవాలి. రే ఇంత కాలు నొప్పిలో కూడా నువ్వు ఆడుతున్నావురా. నువ్వు నిజంగా గ్రేట్ రా. కాకపోతే కాస్త చూసుకున్నాడు. పద మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. గైస్, ఒక చిన్న అప్డేట్. శివ కూడా మన టీంలో ఆడుతున్నాడు. అంతా మాట్లాడాను నేను, ఇంకేం మాట్లాడద్దు. నువ్వు ఈరోజు వీటికి బయర్ అన్నారు కదా. ఇంకో చిన్న అప్డేట్. ఈరోజు ఇతను బ్యాటింగ్ వర్కే చేస్తాడు. ఈ తమ్ముడు ఉన్నాడు కదా, అతను ఫీల్డింగ్ చేస్తాడు. 12th పర్సన్ గా ఉన్నాడుగా మన టీంలో, అతన్ని తీసుకురా. టాస్ వేయడానికి వెళ్తున్నాను, జాగ్రత్త కూర్చో. రేపు టాస్ వేసాను, ముందు టాస్ గెలిచి నేను ఫీల్డింగ్ తీసుకున్నాను. రేపు మేము ఇక్కడే కూర్చో, మేము ఫీల్డింగ్ చేసేస్తాం. 2 hours లేటర్. 148 టార్గెట్ రా. రే ఓపెనింగ్ వెళ్ళు. రే మీ ఇద్దరండి. మీ తమ్ముడు కూడా తీసుకెళ్ళు బయట. షాట్ రా, కొట్టండి రా చిన్నగా. చిన్నగాడు. రే వాడి చిన్నగాడమని చెప్పండి రా. ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను రా. కొట్టరా 6 4. భలే ఆడుతున్నాడు రా. కానీ కాలేజ్ దెబ్బ తగలకుండా ఉంటే బాగుండేది. ఈ అబ్బా ఈ దెబ్బతో 10 ఓవర్లో ముగించాలి మ్యాచ్. యా సారీ రా, కొంచెం ఓవర్ ఎమోషన్ అయ్యాను. వాట్ ఏ షాట్, వాట్ ఏ షాట్. అవుట్ కాదని అవుట్ సైడ్ లెఫ్ట్ స్టంప్ అని మనకి రివ్యూస్ పెడితే బాగుండేదిరా. చిన్న 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 నెక్స్ట్ నేను బ్యాటింగ్ నేను తర్వాత వెళ్తాను. రే నువ్వు పోరా. కొంచెం చిన్నగాడు, మనం సగం పైన కొట్టేసాం కదా, చిన్నగాడు. మళ్ళా మ్యాచ్ ఓడిపోతే ఇబ్బంది. కొడక పగిలిపోవాలి ఒక్కలకి. కూరగాయల మార్కెట్ పోయినట్టు పోయావేదిరా. నెక్స్ట్ పోతావు నువ్వు. ఇలా ఆడదు, మంచిగా ఆడరా. మరి నీకంటే వీడియో బెటర్ కదా. 2 బాల్ ఆడాడు. నేనే బావాలా ఆయన వస్తానా? ఆడండి. ఏరా నెక్స్ట్ షాట్ అడు కొడదా. చెప్పి కొడతాం మేము. పోబే. అరే ఆల్మోస్ట్ బౌండరీ దగ్గర రా. కొంచెం వెనకబడి ఉంటే 6 అయిపోయేది. వాళ్ళకి ఏం చేస్తాం. పట్టుకో. అరే ఇంకా 20 రన్లు కొట్టాలా? ఖచ్చితంగా మనం మ్యాచ్ గెలుస్తాను రా. నాకు అదే అనిపిస్తుంది. 18 balls 20 runs టు విన్. వెళ్ళేవాడండి, పై ఎక్కువ లేపకండి, బౌండరీస్ కొట్టండి. మా తెలియదు మరి, రెండు చెప్తే వినపడదని. ఏదో టెన్షన్ లో ఉంది చెప్తాం. అరే మ్యాచ్ దొబ్బెట్టేలా ఉన్నారు. అరే 18 బంతుల్లో ఈజీ కొట్టే టార్గెట్ రా. షాట్ రా. అరే ఇంకా 14 కొడితే అయిపోద్ది మ్యాచ్ రా బాబు. అరే చూసుకున్నాను ఉండొచ్చు కదా. సరే బాగా ఆడు, కూర్చో. అరే డ్రింక్ ఇవ్వండి. నీకు ఇవ్వలేదా? మీకంటే వాడు బాగా ఆడాడు అని శివగడ్డ గురించి చూస్తుందా టెన్షన్ వేస్తుంది. వాడు అక్కడ కింద పడతాడు అని. అంత మంచి జరగాలి. అందరం పాజిటివ్ మైండ్ సెట్ తో 10 runs కొట్టాలి. ఇంకా 12 balls లో 11 balls 6 runs. చిన్న రే అందరికి పార్టీ. బాగా శివ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రా. నేను తీసుకోకుండా ఉండకపోతే వాళ్ళ మ్యాచ్ ఓడిపోయేవాళ్ళ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రా. రే నీ మీద కోపంతో ఖర్చుతో కాదురా, నీకు దెబ్బ తగిలింది. మళ్ళా అది ఎక్కడ సీరియస్ ఇంజూరీ అవుతుంది తీసుకోలేదు, కానీ వేరే ఉద్దేశం ఏం లేదురా. భలే ఆడారు మ్యాచ్. మనందరం వీడిని చూసి ఇన్స్పైర్ అవ్వాలరా. వాళ్ళ కాలు బాగోకపోయినా వాడు 56 runs కొట్టాడు వాళ్ళ మ్యాచ్ లో. ప్రతి ఒక్కళ్ళు అవుట్ అయ్యాం, ఇంక్లూడింగ్ నాతో సహా అవుట్ అయ్యాం. కానీ వీడు శివ మాత్రం 56 కొట్టి మ్యాచ్ గెలిపించాడు రా. అరే ఇప్పుడు ఈ రోజు వీడిని చూస్తే నాకు అనిపిస్తుంది హెల్త్ ఇది వీటన్నిటికంటే లక్ష్యం అనేది ఇంపార్టెంట్ అని. లక్ష్యం కనుక మనం చేరుకోవాలంటే ఇవన్నీ అధిగమించాలరా. అరే హంబుల్ రిక్వెస్ట్,
ఇట్స్ మై బాటమ్ ఆఫ్ ద హార్ట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రా. నేను ఇమ్మెచ్యూర్డ్ గా నేను సెలెక్ట్ చేయలేదురా ఫస్ట్. నువ్వు ఇలానే ఉండరా, నువ్వు ఇలానే మొండిగా ఉండు. నువ్వు ఖచ్చితంగా